హలో అండి, అందరికీ నమస్కారం. మీకు ఒక తెలుగు సినిమా సన్నివేశాన్ని గుర్తు చేస్తా. కొంతమంది నటులంతా కలిసి పేకాట ఆడుతూ ఉంటారు. అంతలోకి అటువైపు నుంచి పోలీసులు వస్తారు. పోలీసులు వస్తున్నారనే సమాచారంతో ఎటోళ్ళు అటు పరారవుతారు. ఒక ఆయన గడ్డివాములో దాక్కుంటాడు, ఇంకొక ఆయన ఇంకొకెళ్ళి ఉరుకుతాడు, ఒక ఆయన పాలు తీస్తున్నట్టుగా షో చేస్తూ, అంటే పోలీసులు మాయ చేయడం కోసం పాలు తీస్తున్నట్టుగా నటిస్తుంటాడు. అంతలోకి పోలీసు అధికారి వస్తాడు. ఏం చేస్తున్నావురా అని అడుగుతాడు. పాలు బితుకుతున్నా సార్ అంటాడు. దున్నపోతికి పాలు బితుకుతున్నావా? పట్టపగలు దున్నపోత అంటాడు. అసలు దున్నపోతు పాలిస్తుందా అండి? కానీ వాడు దున్నపోతికి పాలు బితుకుతున్నట్టు షో చేస్తున్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ ఉదాహరణ అంటే, మీకు నెయ్యి కల్తీ మీద తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నెయ్యి కల్తీ జరిగింది లేదు అన్న దాని మీద వైసీపీకి టీడీపీకి మధ్య, వైసీపీకి కూటమి నాయకులకి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇప్పుడు వైసీపీ ఏం చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, మా వాళ్ళు ఏ తప్పు చేయలేదు, భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద వైవి సుబ్బారెడ్డి గారి మీద కేసులు పెట్టలేదు, అరెస్టు జరగలేదు, కాబట్టి మా వాళ్ళు ఏ తప్పు చేయనట్టే, మేమే తప్పు చేయనట్టే. అందులోనూ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు యానిమల్ ఫ్యాట్ నిర్ధారణ కాలేదు కాబట్టి మేమే ఏ తప్పు చేయనట్టే అని సిట్ రిపోర్ట్ని పట్టుకొని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులు ఏం చెప్తున్నారు, అదే సిట్ రిపోర్ట్ పట్టుకొని తప్పు చేశామని సిట్ చెప్తుంది, కానీ ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి, యాన్యువల్ ఫ్యాట్ని తేల్చలేదంతే, కలపలేదని చెప్పడం లేదు, కానీ తప్పు అయితే జరిగిందని సిట్ చెప్తుంది కదా అనేది కూటమి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది హిందూ ధర్మం మీద జరిగిన కుట్ర, వైసీపీ అపచారానికి పాల్పడింది, దుర్మార్గానికి పాల్పడింది అని సహజంగానే కూటమి నాయకులు వైసీపీ మీద విరుచుకుపడతా ఉన్నారు. ఈ పొలిటికల్ వర్షన్స్ పక్కన పెట్టండి, అసలు వివాదంలో ఉన్నటువంటి యానిమల్ ఫ్యాట్ అంశాన్ని కూడా పక్కన పెట్టండి. సిట్ ఏం చెప్పింది, సిట్ రిపోర్ట్ని వైసీపీ అగ్రీ చేస్తుంది, కూటమి అగ్రీ చేస్తుంది. కూటమి ఏమో కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తుంది, వైసీపీ ఏమో వాళ్ళకి కావాల్సిన పాయింట్ పట్టుకొని మాట్లాడుతుంది. కానీ ఇద్దరూ కలిసి సిట్ రిపోర్ట్ని ఎంతో కొంత అగ్రీ చేస్తున్నారు. ఎంతో కొంత అగ్రీ చేస్తున్నారు కాబట్టి సిట్ రిపోర్ట్లో ఏముంది, పాల సేకరణ కెపాసిటీ లేని ఏఆర్ డైరీకి, బోలేబాబా డైరీకి టెండర్ ఒప్పజెప్పి నిబంధనలు మార్చి టెండర్ ఒప్పజెప్పారు. మామూలుగా తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల ప్రకారం 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించే కంపెనీకి మాత్రమే టెండర్ ఒప్పజెప్పాలి, కానీ ఆ నిబంధన ఎత్తేశారు. తర్వాత 250 కోట్ల టర్నోవర్ ఉండేటువంటి కంపెనీకి మాత్రమే టెండర్ ఒప్పజెప్పాలి, ఆ నిబంధన సడలించి 150 కోట్లుగా మార్చారు. ఒక నిబంధన ఎత్తేశారు, ఇంకొక నిబంధన మార్చేశారు. మార్చేసి రివర్స్ టెండరింగ్ పేరుతో వాళ్ళు అనుకున్నటువంటి ఏఆర్ డైరీకి, వాళ్ళు అనుకున్నటువంటి బోలేబాబు డైరీకి, అంటే ఏఆర్ డైరీకి డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా బోలేబాబు డైరీకి టెండర్ ఒప్పజెప్పారు. వీళ్ళ దగ్గర పాల సేకరణ కెపాసిటీ లేదు. పాల సేకరణ కెపాసిటీ లేని వాళ్ళు ఎలా నెయ్యి సప్లై చేస్తారు? కేవలం 319 రూపాయలకే నెయ్యి సప్లై చేస్తామని వీళ్ళు ఒప్పుకోవటం, వీళ్ళు 319 రూపాయలకే సప్లై చేస్తామన్నారు కాబట్టి టీటీడీకి డబ్బులు మిగులుతాయి, దేవుడికి డబ్బులు మిగులుతాయి, కాబట్టి మేము అప్పచెప్పామని అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు లేదు వైసీపీ నాయకులు చెప్పారు. కానీ 319 రూపాయలకి వాడు ఎలా నెయ్యి సప్లై చేయగలుగుతాడు అని ఒక లాజిక్ ఆలోచించలేకపోయారు. అందులోనూ పాల సేకరణ కెపాసిటీ లేనోడు అసలు నెయ్యి అట్ట సప్లై చేస్తాడు? దున్నపోతు ఎలా పాలు ఇవ్వదో పాల సేకరణ లేనోడు నెయ్యి సప్లై చేయలేడు కదా. నెయ్యి ఎలా వస్తుంది? పాల నుంచి వెన్న, వెన్న నుంచి నెయ్యి, అందరికీ తెలిసిన సత్యం ఇది. కానీ ఇక్కడ పాలే లేవు, నెయ్యి ఎలా ఇస్తాడు? ఎలా ఇచ్చాడు? రసాయనాలతో కృత్రిమ పదార్థాన్ని క్రియేట్ చేసి ఇదే నెయ్యి అని నమ్మించేసి ఆ నెయ్యిని సప్లై చేశాడు. 68 లక్షల కేజీలు సప్లై చేశాడు. దాంట్లో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారట. ఇది నేను చెప్తున్న మాట కాదు, సిట్ చెప్తున్న మాట. ఈ సిట్ మాటని వైసీపీ అగ్రీ చేస్తుంది, కూటమి అగ్రీ చేస్తుంది. అందరూ అగ్రీ చేస్తున్నటువంటి సిట్ రిపోర్ట్ని పట్టుకొని చెప్తున్నాను నేను. బీజం ఎక్కడ పడింది తప్పుకి? నిబంధనలు మార్చి పాల సేకరణ కెపాసిటీ లేని ఏఆర్ డైరీకి, బోలేబాబా డైరీకి ఇవ్వటంలో బీజం పడింది. తప్పు ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. తప్పు జరిగిందే మొదటి ఇక్కడ. ఇప్పుడు ఈ తప్పు ఎవరు చేసినట్టు? ఈ నిబంధనలు మార్చే అధికారం ఎవరికి ఉంటుంది? టీటీడీ పాలక మండలికి, టీటీడీ చైర్మన్కి, టీటీడీ ఈఓకి, టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డికి, వాళ్ళకు ఉంటుంది. మరి తప్పు ఎవరు చేసినట్టు? వైవి సుబ్బారెడ్డి పిఏ చేశాడా? వైవి సుబ్బారెడ్డి చేశాడా? వైవి సుబ్బారెడ్డి చేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది కదా. పాల సేకరణ లేని వాడికి టెండర్ ఒప్పజెప్పామంటేనే నువ్వు ఎలా కలోగా నెయ్యి సప్లై చేయి, నేను ఓకే చేస్తానట్టు ఉందిగా, అంతే ఉంది కదా. పైగా
నిన్న వైవి సుబ్బారెడ్డి గారి ప్రెస్ మీట్లో ఆయన చేసిన తప్పని ఆయనే ఒప్పుకున్నారు. ఒకసారి వినండి. దాంట్లో సిట్టు ఎంక్వైరీలో ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దాన్ని బట్టి ఇందులో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పారు. జంతు కొవ్వు కలవలేదు కాబట్టి ఇది వేరే పదార్థాల కల్తీ జరిగింది, జంతు కొవ్వు మాత్రం కలవలేదు అని చెప్పారు. సరే, జంతు కొవ్వు కలవలేదు కానీ వేరే పదార్థాలతో కల్తీ జరిగింది అని ఎవరు చెప్తున్నారు? వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు. సరే, వేరే పదార్థాలతో కల్తీ జరిగితే అది తప్పు కాకుండా పోతుందా? ఆ వేరే పదార్థాలు ఏంటి? సిట్ చెప్తున్న దాని ప్రకారం రసాయన పదార్థాలు, కెమికల్స్. అవి ఎంత డేంజరు మనుషుల ఆరోగ్యానికి? అంటే ఇదంతా హిందువుల మీద జరిగిన కుట్రనా? హిందువుల ప్రాణాల మీదకి ఏమైనా ఇబ్బంది తలపెట్టే ప్రయత్నం వైసీపీ చేసిందా? ఇక్కడ చాలా అనుమానాలు ఉన్నాయి, నాకైతే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే వేరే పదార్థాలతో, సరే చంద్రబాబు నాయుడు గారు అనుమానపడ్డట్టు ముందుగా అనుకున్నట్టు యాన్యువల్ ఫ్యాట్ కలవలేదు అన్నదే నిజం అనుకుందాం. కానీ ఇప్పుడు కెమికల్స్ కలిపిందైతే అందరూ ఒప్పుకుంటున్నారు కదా. ఇటు వైసీపీ ఒప్పుకుంటుంది, ఇటు కూటమి ఒప్పుకుంటుంది కదా. వైవి సుబ్బారెడ్డి గారు కూడా కొంత అగ్రీ చేస్తున్నారు కదా. పైగా ఈయనేమంటాడు, అప్పుడే మైసూర్లో ఉన్నటువంటి సిఎఫ్టిఆర్ఐకి నేను రిఫర్ చేశాను ఒక ల్యాబ్కి, నెయ్యి కల్తీ మీద నాకు కంప్లైంట్ వస్తే టెస్ట్ చేయమని నేను వాళ్ళకి రాశాను. వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్లో కల్తీ జరిగినట్టు నిర్ధారణ అయింది. మరి చర్యలు తీసుకున్నారో లేదో నాకు తెలియదు, అధికారులను అడగని అంటాడు. కల్తీ జరిగిందని 2022 జూన్లోనే మైసూరుకి సంబంధించిన ఒక ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిందంట. ఇదంతా మళ్ళీ నిన్న వైవి సుబ్బారెడ్డి గారే చెప్పారు. వైవి సుబ్బారెడ్డి గారు ప్రజెంట్ వైసీపీకి ఎంపీగా ఉన్నారు రాజ్యసభలో. ఆయన టీడీడీ బోర్డు మాజీ చైర్మన్. ఆయన పాలనా కాలంలోనే నెయ్యి కల్తీకి బీజం పడింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. నిన్న ఆయన ప్రెస్ మీట్లోనే ఆయన చెప్పిందే, నేను మైసూరుకు సంబంధించిన ల్యాబ్కి రెఫర్ చేశాను, నెయ్యి కల్తీ మీద కంప్లైంట్స్ వస్తాయి అన్నాడు. మరి ఆ కంప్లైంట్స్ వస్తే రిఫర్ చేసిన వ్యక్తి ఆ ల్యాబ్ రిపోర్ట్ తెప్పించుకొని ఆ కల్తీ నెయ్యి సప్లై చేస్తున్న వాళ్ళ మీద ఆయన తీసుకున్న చర్యలు ఏంటి? అది మాత్రం అధికారులను అడగారట. అధికారులు ఏంటి? చైర్మన్గా మీరు కదా ఉంది, మీ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి కదా ఉంది, మీ ఇద్దరు కదా సమాధానం చెప్పాల్సింది. టీడీడీ పాలక మండలి ఎందుకు ఉంటుంది? శాస్త్రీయంగా సాంప్రదాయబద్ధంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలకు అనుగుణంగా అన్ని పనులని పర్యవేక్షణ చేయడానికి ఉంటుంది. అంతే కదా, వీళ్ళకి పదవులు ఇచ్చిన దానికోసమే కదా. చాలా గౌరవప్రదమైనటువంటి పొజిషన్ కదా. గౌరవప్రదమైనటువంటి స్థానంలో కూర్చొని నిజమే కల్తీ జరిగింది, ఆ రోజుల్లో నేను ల్యాబ్కి కూడా పంపించాను ఆరోపణ వచ్చినప్పుడు, కంప్లైంట్ వచ్చినప్పుడు అని చెప్పిన ఈ పెద్ద ఆయన మరి తెలిసినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? తెలిసినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదంటే అసలు ముందు బీజం వేసినప్పుడే వీళ్ళకి కొంత ఐడియా ఉంటుంది కాబట్టి. అని తప్పు గురించి వైవి సుబ్బారెడ్డి గారికి ఏదో ల్యాబ్ రిపోర్ట్ వస్తే ఐడియా ఉండటం కాదు. పాల సేకరణ కెపాసిటీ లేని వాళ్ళకి ₹10 చెప్పే రోజే వీళ్ళకి ఐడియాలో ఉంటుంది. వీడు నెయ్యి సప్లై చేయలేడు, నెయ్యి పేరుతో ఇంకేదో సప్లై చేస్తాడు అనే ఐడియా ఉంటుంది. ఎందుకంటే పాలు లేనోడు నెయ్యి ఎలా సప్లై చేస్తాడు? లాజిక్ కదా. ఇందాక నేను చెప్పిన ఉదాహరణలో దున్నపోతు పాలు ఇవ్వదు అన్నది ఎంత కరెక్టో, పాల సేకరణ లేనోడు నెయ్యి ఇవ్వలేడు అన్నది అంతే కరెక్ట్ కదా. ఇక్కడ తప్పుగా దొరికిపోయి ఇంకా బుక్కాయించడం ఏంది? దీన్ని కొంతమంది సమర్థించడం ఏంటి? కొంతమంది మేధావులను చూస్తున్నా, ఆయన మేధావి, జర్నలిస్టు, ప్రొఫెసరు. ఇవాళ ఆయన పేరు ఇవాళ సాక్షి పేపర్లో ప్రధానంగా వచ్చింది. ఆయన ప్రశ్నిస్తున్నాడట, సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తేల్చలేంది, ఈ రాజకీయ కమిటీలు తేల్చేదేంది అని. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ కొత్త కమిటీ వేస్తుంది కదా, దాని మీద కౌంటర్ ఇచ్చినట్టుగా ఇవాళ సాక్షి పేపర్లో చూస్తున్నా. ఈ మేధావికి ఈ విషయం అర్థం కావట్లేదా? ఇంత తప్పు క్లియర్గా కనపడుతుంటే దీన్ని ప్రశ్నించాలి ముందు. దీన్ని ఇంకా సిట్టు అసలు పాత్రధారుని, అసలు సూత్రధారుని వదిలేసింది అన్న విషయం ఆయనకి అర్థం కావట్లేదా? తప్పుకు బీజం ఎక్కడ పడిందో అర్థం కావట్లేదా? దున్నపోతుని తీసుకెళ్ళి పాలు తీసుకురామన్నప్పుడే, దున్నపోతు పాలు ఇవ్వలేదని తెలిసి దున్నపోతుకి పాలు వెతుకుతున్నప్పుడే బీజం పడింది. తప్పు. సరే, ఏదేమైనా మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. నా ఫాలోవర్స్కి అర్థమైతే చాలా విషయం. నేను ఇక్కడ రాజకీయాల కోసం మాట్లాడాలనేది కాదండి. ఇప్పుడు వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు, టీడీపీకి చంద్రబాబు నాయుడు గారు నాయకుడు, జనసేనకి పవన్ కళ్యాణ్ గారు నాయకుడు. ఎవరి పార్టీకి వాళ్ళ నాయకులు ఉంటారు. కానీ అందరికీ లోక నాయకుడు మనం నమ్మేటువంటి దేవుడు. ఇది మనోభావాలకు సంబంధించిన అంశం. ఆ లోక నాయకుడి మీద తప్పు చేద్దాం అనుకుంటే ఎలా? సో నేనేమంటానంటే, తప్పు చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. బయట అలాగే చేస్తున్నారు, రాజకీయ నాయకులు తప్పులు చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా కుంభకోణాలు, స్కామ్లు చేస్తూనే ఉంది. కానీ ఇప్పుడు దేవుడి దగ్గర చేయడం వల్ల మనం క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దాంట్లో రసాయనాలు కలిసాయి, భక్తులకు పంపిణీ చేశారంటే భక్తుల ఆరోగ్యాలకు కూడా ఇబ్బంది కదా. ఆ రసాయనాలు, కెమికల్స్ బాడీలోకి వెళ్తాయి కదా. లడ్డూ ప్రసాదాన్ని అందరూ తీసుకుంటారు కదా, తిరుమల ప్రసాదం అనగానే అందరూ ఇష్టపూర్తిగా తీసుకుంటారు కదా. సో కాబట్టి అందరం కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది ఈ తప్పుని.
ఈ తప్పును క్వశ్చన్ చేయటం అంటే ఈ తప్పు మరొకరు చేయకుండా ఉండటం కోసం. ఈ తప్పుని మరొకరు చేయకుండా ఉండాలంటే తప్పు తెలిసినప్పుడు ప్రతి గొంతు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది నేను చెప్పాల్సిన పాయింట్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.